అధినేత పవన్ పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. పిఠాపురంలో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వాహనం ఎక్కి సభలో ప్రసంగించాలని పవన్ నిర్ణయించుకున్న నేపథ్యంలోనే వాళ్లు మోకాలడ్డుతున్నారు. ఆఖరి నిమిషంలో పర్మిషన్ లేదని ప్రకటించారు. ఎటువంటి వాహనానికి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. చిన్నపాటి డీసీఎంకు మాత్రమే అనుమతిస్తామంటున్న అధికారుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పురాహుతికి అమ్మవారి ఆలయంలో పూజలు రద్దు చేసుకున్న పవన్ నేరుగా సభాస్థలికి వెళ్తున్నారు. ఐసర్ వాహనంపై నిలబడి ఆయన ప్రసంగిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ కు సంబంధించి అడుగడుగున అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఉదయం అమ్మవారి ఆలయం దర్శించుకుందాం అనుకున్నారో పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఆలయ సమయం అయిపోయిందని చెప్పి ఆలయంలోకి రావడానికి లేదని చెప్పేశారు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు పర్యటన షెడ్యూల్ మార్చుకొని పవన్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికెళ్లి మర్యాదపూర్వక భేటీ కొనసాగించారు. దాదాపు గంట పాటు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ హోటల్కి వచ్చేశారు. అయితే హోటల్కి వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటలకి వారాహి వాహనాన్ని పురోహితిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అనంతరం వారాహి వాహనానికి పూజలు చేసి అక్కడి నుంచి అదే వాహనంలో చేబ్రోల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి పూజలు చేద్దామని అనుకునేలోగా అధికారులు రకంగా షాక్ ఇచ్చారు. వారాహి వాహనం వాడేందుకు ఏమాత్రం అనుమతులు లేవని వాహనం ఎక్కి బహిరంగ సభలో కూడా ప్రసంగించడానికి కూడా వీల్లేదని చెప్పి అధికారులు రిటర్నింగ్ అధికారి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఆ వారాహి వాహనం లేకపోయినప్పటికీ కూడా బహిరంగ సభ నిర్వహించే తీరాలను నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కోపంతో ఏదైతే ఆఖరి నిమిషంలో తనకు అనుమతులు ఇవ్వలేదన్న కోపంతో అమ్మవారి ఆలయ సంబంధించి దర్శనం కూడా రద్దు చేసుకున్నారు. తన వారాహి వాహనానికి అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేసుకొని అదేవిధంగా వారాహి కూడా పూజలు చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయ దర్శనం కూడా రద్దు చేసుకొని హుటాహుటిగా హోటల్ నుంచి నేరుగా చేబ్రోల్లోని బహిరంగ సభ ప్రాంతానికి బయలుదేరారు. అయితే అక్కడ వారాహి వాహనం ఇప్పుడు అందుబాటులో లేని నేపథ్యంలో ఏదైతే ఒక వ్యాన్ ఉంటుందో ఐసర్ వ్యాన్ దాన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ వాహనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అదే వాహనం ఎక్కి పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. అయితే జనసేన పార్టీ వర్గాలు మాత్రం ఏదైతే వారాహి వాహనం ఎక్కి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుందని కొన్ని రోజుల నుంచి కూడా వారాహి వాహనానికి పూజ చేసి తాము చేస్తామని చెప్పినప్పుడు కూడా అధికారులు ఆఖరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు ఏదైతే ఐసర్ వెహికల్ ఈ వాహనంలోనే అప్పటికప్పుడు వారాహి వాహనానికి పర్మిషన్ లేని నేపథ్యంలో ఈ ఐసర్ వెహికల్ ఎక్కి పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని కొనసాగించున్నారు. అయితే ఆఖరి నిమిషంలో తాము పర్మిషన్ కోసం దరఖాస్తు చేయలేదని ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఆఖరి నిమిషంలో పెట్టారని ఒక కాకమ్మ కథలు చెప్తున్నారని చెప్పి జనసేన పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. అటు అధికారులు మాత్రం తాము ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని వారాహి వాహనం లాంటి వాహనాలు ఎన్నికల ప్రచారాలు వాడడానికి లేదని అసలు అటువంటి వాహనాలకి ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వబోని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఐసర్ వాహనం లాంటి వాటికి తాము అనుమతిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అధికారులు చెప్తున్న వాదనకి ఇటు జనసేన చెప్తున్న వాదన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్లో చాలా మార్పులు చేసుకొని నేరుగా సభాభ ప్రాంగణానికి బయలుదేరారు. అయితే అధికారులు చేస్తున్న ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఇక్కడ ఉన్నారు. కింద కాసేపటి కింద పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యి సభ గురించి చర్చించారు. అయితే ఆకస్మికంగా ఇప్పుడు ఉన్నట్టుండి వారాహికి పర్మిషన్ లేకపోతే ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వర్మ గారు మనతో ఉన్నారు, సార్ మాట్లాడుతుందాం. సార్ వారాహి వెహికల్ పర్మిషన్ లేదని ఆఖరిలో చెప్తున్నారు. డీసీఎం ఎక్కి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క జనసమీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన పర్యటన అంతా కూడా ఇబ్బంది పెట్టాలనే వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. అంటే ఆయనకి విలువైన సమయాన్ని వృధా చేయాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సిగ్గుంది అసలు మీకు? భగవంతుడి దర్శనానికి కుక్కటేశ్వరంలో అమ్మవారి గుడి 1 గంట వరకు ఉండేది. నేను 23 సంవత్సరాల నుంచి ఆ గుడిలోకి వెళ్తున్నా.
ఈవేళ దాన్ని 12:30కు పెట్టారు మీరు. ఎంత సిగ్గుచేటు! ఆ అమ్మవారి ఆగ్రహం మీకు 100%, 100% వైసీపీ వారికి కలుగ్గాక. రెండవది, వారాహి ఈవేళ కనపడిందండి. వారాహి రథం మీకు మొన్నటి వరకు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా? చదువు సంజయ్ లేదా? అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లే కదా. ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు మొన్నటి వరకు? ఈవేళ వాహనం అడ్డొచ్చిందా మీకు? ఎలక్షన్ కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తుంది. ఇక్కడ అధికారులు చాలామంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే అధికారులు. అంటే మీరందరూ కూడా కలిసి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఈరోజు పోటీ చేసి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తే మీరు అడ్డు తగులుతున్నారు. దీనివల్ల నష్టం మాకేమీ లేదు, ఏ విధమైన నష్టం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఉవ్వెత్తిన ప్రజలు పైకి ఎదుగుతారు, పైకి లెగుస్తారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఎలక్షన్లు కూడా స్వేచ్ఛగా చేయనీరా, ఎలక్షన్ ప్రచారాలు కూడా చేయించుకొనిరా. ఈవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెబ్రోల్లో సభ పెడితే సభకు ఆటంకాలు కల్పిస్తారా? గుడికి దర్శనానికి వెళ్తే దర్శనానికి ఆటంకాలు కల్పిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ సభకి పర్మిషన్ పెట్టుకుంటే ఇప్పటి వరకు తాత్సారం చేస్తూ 10 నిమిషాలు ఇస్తాం, 5 నిమిషాలు ఇస్తాం, రాదు అని ఇప్పుడు సభ ముందు టైము 5 నిమిషాల ముందు, 10 నిమిషాల ముందులో తెలియజేయడం యొక్క కుట్ర ఏంటంటే, ఆయన్ని దురుద్దేశపూర్వకంగా వేలాది మంది నుంచి వచ్చి ప్రజలను ఆపడానికి, ఆయన మెసేజ్ ఎలకుండా ఆపాలని దురుద్దేశపూర్వకంగా ఈ జగన్మోహన్ రెడ్డి చెంచాలు, ఈ జిల్లాలో ఉన్న నాయకులు కూడా కుట్ర పన్నుతున్నారని తెలియజేస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుద్ది. ఆ స్థాయి నాయకుడినే మీరు ఇలా చేస్తుంటే రేపు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతాడో జగన్మోహన్ రెడ్డి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎంత ఇబ్బందులు పెడితే అంత ఎత్తున జనాలు పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ తెచ్చి గెలిపిస్తారు, భారీ మెజార్టీ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి నేతలు చెప్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో సభను సక్సెస్ చేరుతారని. మరోపక్క పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వచ్చే నెల 2 వరకు కొనసాగిన పర్యటన విజయవంతం చేస్తామని చెప్పి ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా వారాహి యాత్రకి అనుమతి ఇవ్వాలని ఖచ్చితంగా తాము న్యాయపరంగా కూడా పోరాడుతామని చెప్తున్నారు. అయితే తాత్కాలికంగా ఈ రోజు సభని డీసీఎం వ్యాన్లో పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని అనుమతులు తీసుకొని అమ్మవారి పూజ చేసుకొని తాము ప్రచారం కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. పరిస్థితి ఇది.